పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడవచ్చు మీరు, మేకలైనా కానీ గొర్రెలైనా కానీ రెండింటికి ఒకే రకమైనటువంటి మేత సూపర్ నేపియర్ గ్రాస్ అన్నమాట. ఇది పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేత ఖర్చు గురించి. ముఖ్యంగా కోళ్ళు మేళ, గొర్రెలు మేకలు మేళ అంటే మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ సూపర్ నేపియర్ అనేది మనకు కొద్దిగా స్థలం ఉంటే, నీళ్ళు అనేది సౌకర్యం ఉంటే వీటికి కావాల్సిన ఖర్చు అనేది ఏమీ ఉండదు. ఒకసారి నాటిన తర్వాత 5 సంవత్సరాల దాకా నిరంతరాయంగా మనం వాడుకోవచ్చు అనమాట. ఎందుకు కానీ మనం పెట్టే ఖర్చు ఏమంటే నీళ్ళు ఖర్చు అని చెప్పలేము. ఏదో యూరియా ఒకప్పుడు కొద్దిగా వేస్తాము, మిగతా అన్నీ ఇంకా నీళ్ళు కట్టుకుంటాను. సో చెప్పాలంటే ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్ అని చెప్పాలి ఈ మేత వరకు వస్తే. దీంతో పాటుగా కొంచెం అవిశాకు, హెడ్జ్ లూజనర్ అవి వేసుకున్నామంటే మనకి ఎటువంటి రన్నింగ్ కాస్ట్ అంటాం కదా, అంటే ఫీడ్ కాస్ట్ ఆల్మోస్ట్ జీరో అనమాట. మరి కోళ్ళ విషయానికి వస్తే ఒక 50-60 కోళ్ళకేమో ఒక 20 సెంట్లు, మన దగ్గర 3 గుంటలు అంటాము, 20 సెంట్లు వడ్లు వేసాము. అందులో ఇప్పటికీ సగం అయిపోయినాయి. కేవలం మనుషులు తినలా, కోళ్ళకి మాత్రమే. అదే బయట కొని ఉంటే ఎంత ఖర్చు, ఈవెన్ ఆ 20 సెంట్లకు కూడా అంత ఖర్చు అయింది. సో ఈ విధంగా చూసుకుంటే మేత ఫీడ్ కాస్ట్ కానీ చూసుకుంటే మెయింటెనెన్స్ కాస్ట్ వీటిలో తక్కువ. దీంట్లో మెయింటెనెన్స్ కాస్ట్ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే రోగాలు వర్షాకాలంలో బయట తోలుకొని పోతారు కదా, అవి బయట మేత తిన్నంత వరకు బాగానే దొరుకుతాయి, అంతా బాగానే ఉంది. కానీ రోగాలు బారిన పడే అవకాశం చాలా ఎక్కువ బయట మేతకి. ఎందుకంటే మంచులో వేయాల్సి వస్తుంది, వర్షంలో తినిపించాల్సి వస్తుంది, వర్షంలో వైరస్లు అటాక్ అవుతాయి. ఇక్కడ ఇంటి పట్టున పెట్టే వాళ్ళకి ఏంటంటే ఇటువంటి రోగాలు బారిన పడేవి చాలా అవకాశం తక్కువ. అయితే తగినంత ఫీడ్ సౌకర్యం పెట్టాలి. మన దగ్గర చూసుకుంటే మేత సౌకర్యం లేక చాలా కొద్దిగా ఇబ్బంది పడ్డాను, అందువల్ల సరిగ్గా గ్రోత్ రాలేదు. కానీ ఇప్పటికి పర్వాలేదు, ఇప్పుడైతే మేత సౌకర్యం బాగుందన్నమాట. మేత ఫీడింగ్ మనం ఇచ్చుకోగలిగితే ఇలాంటివి ఏమైనా నాటుకొని కోళ్ళ కన్నా కూడా ఇదే బెటర్ అని అనుకుంటున్నాను. అయితే దానికి దీనికి కోళ్ళు అయితే మనం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు, ఇవైతే కొద్దిగా పెట్టుబడి పడుతుంది. కానీ మధ్యలో ఈ మెయింటెనెన్స్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్, ఫీడ్ కాస్ట్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇది చాలా నాకు తెలిసి లాభదాయకమని అనుకుంటున్నాను. అయితే పొరపాటున ఏమైనా గిబ్బులు వచ్చినాయంటే మాత్రం చాలా లాస్ అవుతుంది. గొర్రెల్లో జబ్బులు రాకుండా ఇలా స్టాల్ ఫీడింగ్ ఇచ్చుకుంటే, కొంచెం పరిశుభ్రంగా పెట్టుకుంటే మనకి ఎటువంటి పెద్దగా రోగాలు ఏం పడవు. చూడండి, ఎండకి వానకి తడవకుండా ఇలా చేసుకుంటే కనుక అది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పెంచుకునే ముందు ఫీడ్ పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కూడా పొరపాటు చేశాను గతంలో, అంత లాస్ కూడా అయింది. మేత గురించి ఆలోచించకుండా తెచ్చుకోవడం జరిగింది అన్నమాట అత్యాశలో. కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయకుండా కొంచెం అనుభవాలతో చేసుకుంటే మంచి. మీరు చూడవచ్చు, మీరు ఏం బ్రహ్మాండంగా తింటాయి. చూడండి, ఇది మేక. ఇది మామూలుగా అయితే మనం చెట్లు ఆకులు అవి రకరకాలుగా పెట్టాల్సి వస్తుంది, కానీ అటువంటి అవసరం ఏం లేదు. పెట్టే మంచిదే, అయితే మనం ఉన్న వాటిని వాడుకుంటున్నాం అన్నమాట. మిగతా మనకు పని తక్కువ, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నాటుకున్నామా కరెక్ట్గా 10 నిమిషాలు కొట్టుకోరావచ్చు. అది ఆకులు అనుకోండి ఎత్తుక్కోవాలి. అయితే ఉంటే ఆకులు పెట్టడం మంచిదే. ఈ గొర్రెలు ఇవి ఎలాగో ఇది తింటాయి బ్రహ్మాండంగా. చూడవచ్చు నేను ఎట్లా ఇష్టంగా తింటున్నాయి. అందులోని ముదిరిపోయిన ఆటలు అన్నమాట. ఆవులు కూడా సరిగ్గా తినవు, కానీ మనం తింటాయి అన్నమాట. అది అలవాటు చేస్తే, అలవాటు అయితే తింటాయి ఏదైనా.